పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ఈ పరలోక దేవుని స్వరమించిన మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం కనుక సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉన్నాడు పిల్లరా. ఎట్టి వాటి గురించి కొన్ని నిరాశపడక ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఆయన ప్రార్థించేయండి. ప్రతి దినం ఆయన అద్భుతమైన కార్యాలతో మీ జీవితాన్ని సంతోషింపజేసే దేవుడై ఉన్నాడు పిల్లరా. ఓకే, ఇది నా మారు మనసు అంటే ఏమిటి, మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. పరలోకం ముందు నా తండ్రి, మరి ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరమించున్న మా అందరి బట్టి నీ కొందనాలు, మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నా కనుక ఈ పరలోక దేవుని స్వరని బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని వాక్యం ద్వారా మీరు ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. అందుబట్టి నీ కొందనాలు. ఈ దినాన్ని కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సమస్త మహిమా ప్రభావాలు కన్నా తండ్రి మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, దేనికి వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4:17 వచనంలో చూసినట్టయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనక మారు మనసు పొందుడు అని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టను. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రారంభంలోనే ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని. అంటే ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలి అని అక్కడ వాక్యం ద్వారా తెలుస్తుంది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారే కాదు, బాప్తిస్మ ఇచ్చే యోహానే కాదు, ఆది అపోస్తలులు అందరూ కూడా సువార్త ప్రారంభంలో వాడే మొట్టమొదటి మాట ఏంటంటే మారు మనసు పొందడి. ఈ దినాన్ని కూడా మరి సేవకులు సువార్త చెప్తున్నారు, విశ్వాసులు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళు చెప్పేది మొట్టమొదటి మాట ఏంటంటే మారు మనసు పొందడి. మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కానీ అపోస్తల కార్యాలు కానీ గమనిస్తే ఈ స్టార్టింగ్ బాప్తిస్మ ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు, ఆది అపోస్తలులు అందరూ ఈ మాటతోనే వాళ్ళ సువార్త ప్రారంభించారు. ఏంటమ్మా అంటే ఏంటంటే మారు మనసు పొందడి. ఓకే, అయితే ఈ మారు మనసు పొందడి అంటే ఏంటంటే పిల్లరా, సృష్టికర్త అనే దేవుణ్ణి ఆరాధించాలి. మనం విగ్రహారాధనలో సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహారాధనలో ఉండిపోయిన ప్రజలందరూ కూడా ఈ విగ్రహారాధనని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోవడమే మారు మనసు. రెండవది ఏంటంటే ఈ లోకానుసారంగా లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవడంబకాలతో పాపములో ఉన్నవాళ్ళు ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు చూపించే ఆ పరిశుద్ధ మార్గం వైపు మళ్ళడమే మారు మనసు. ఈ స్నామం దొరుకును గాక. కనుక ఈ మారు మనసు అనేది రెండు విధాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే విగ్రహారాధన విడిచిపెట్టి సృష్టికర్త దేవుని ఆరాధించడం మారు మనసు. అదేవిధంగా మనం చేసిన తప్పులు, పొరపాట్ల, పాపం విడిచిపెట్టి యేసుక్రీస్తు చూపే ఆ వాక్యానుసారమైన పరిశుద్ధమైన జీవితం వైపు మన హృదయాల మనసులో తిప్పుకోవడమే మారు మనసు. కనుక మానవ జీవితంలో పిల్లరా ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ రెండు మారు మనసులు ఉండాలి. ఒకటి, సృష్టికర్త దేవుని ఆరాధించకుండా నువ్వు వేటిని ఆరాధిస్తున్నావో అవన్నిటిని విడిచిపెట్టి సృష్టికర్తన దేవుని ఆరాధించడానికి నీ హృదయాన్ని, మనసుని నువ్వు తిప్పుకోవాలి. రెండవది, ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవడంబకాల్లో మునిగిపోయిన నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు చూపేటువంటి ఆ వాక్యానుసారమైన పరిశుద్ధమైన జీవితం వైపు నీ హృదయాన్ని, మనసుని నువ్వు తిప్పుకోవాలి. అది రెండవది. కనుక ఈ రెండు విధాల నువ్వు మారు మనసు పొందితేనే పిల్లరా మనం నరకం తప్పించుకుంటాం, పరలోక రాజ్యం వెళ్తాం. ఈ రెండు మారు మనసులో లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేము, మనం నరకం తప్పించుకోలేం పిల్లరా. అందుకే మత్తయి సువార్త 3:7 వచనంలో కూడా చూసినట్లయితే మత్తయి సువార్త 3:7 వచనంలో అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడతాడు, అంతటి పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పువాడెవడు, మారుమనసు తగిన ఫలము ఫలించడు. ఏ స్నామం దొరుకును గాక. మూడోది ఏంటంటే మారుమనసు తగిన ఫలాలు ఫలించాలి పిల్లరా. నువ్వు ఎప్పుడైతే విగ్రహారాధనని, ఇతర ఆరాధనని విడిచిపెట్టి సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టావో మారుమనసు తగిన ఫలాలు కూడా మనం ఫలించాలి. ఆ మారుమనసు తగిన ఫలాలు ఏంటంటే శరీర కార్యాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలిస్తేనే అది నిజమైనటువంటి మారు మనసు పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
19 నుంచి మనం చూసినట్టయితే పిల్లరా శరీర కార్యాలు స్పష్టమే ఉన్నవి. అవివరంగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, ఆశయులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని నేను ముందు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటానని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారు పిల్లరా, ఈ శరీర కార్యాలని గనక మనం విడిచిపెట్టకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది పిల్లారా. చాలాసార్లు మనం విగ్రహారాధన విడిచిపెట్టి మిగిలిన ఆరాధనని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వైపు తిప్పబడతాం. చాలామంది అది చాలా అనుకుంటారు. ఈ విధమైన మారుమనసు పొందాం కదా, రక్షణ తీసుకున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, చాలు అనుకుంటారు. కానీ పిల్లరా, నరకం తప్పించుకుని పరలోక రాజ్యం వెళ్ళాలంటే అదొక్కటే సరిపోదు పిల్లరా. ఇక్కడ వాక్యం చెప్తుంది శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, మత్తతులు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. గల్తీయులకు రాసిన పత్రిక 5:19 ఉన్న ఆ శరీర కార్యాలన్నిటిని మనం విడిచిపెట్టాలి పిల్లరా. వాటిని అన్నిటిని జయించాలి పిల్లరా. వాటిని అన్ని విడిచిపెట్టి జయిస్తేనే మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం పిల్లరా. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నేను మునుపు చెప్పిన ప్రకారం వీటిని చేయబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అంటే ఏంటి? విగ్రహారాధన విడిచిపెట్టి సృష్టికర్త దేవుని వైపు మనం తిరిగి ఆ సృష్టికర్త దేవుని ఆరాధించాలి. రెండవది, అంత మాత్రం చేత పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అని మనం అనుకోకూడదు. రెండవది ఏంటంటే ఈ శరీర కార్యాలు, వాక్యాన్ని విరుద్ధమైన ప్రతి విధమైన తలంపు, ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన తప్పుని, ప్రతి విధమైన పొరపాటు, ప్రతి విధమైన పాపమును కూడా మనం ఏం చేయాలంటే అండి విడిచిపెట్టాలి. అదే నిజమైనటువంటి మారు మనసు. అది ఆ రెండు మారు మనసులు, విగ్రహాలను విడిచిపెట్టి దేవుడి వైపు తిరగాలి. శరీర కార్యములు జయించి శరీర కార్యాలన్నింటినీ, శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పే వాక్యానుసారమైన పరిశుద్ధమైన మార్గం వైపు మనం తిరగాలి. ఈ రెండు ఉంటే గానీ నరకం తప్పించుకొని పరలోక రాజ్యం మనం వెళ్ళాం పిల్లరా. అయితే బాప్తిస్మ యోహాను అంటాడు కదా, మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటంటే పిల్లరా, ఇక్కడ చూడండి గల్తీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చూసారా, ఆ మారుమని తగిన ఫలాలు అన్నాడు కదా. ఆ మారుమని తగిన ఫలాలు అంటే ఏంటి పిల్లరా? ఈ గల్తీయులకు రాసిన పత్రిక 5:22 ఉన్న ప్రేమ, సమాధానము, సంతోషము, ఆనందము, ఆశానిగ్రహము, సాత్వికము, మంచితనము, ఈ ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా పిల్లరా ఈ 9 ఫలాలు మనం కలిగి ఉంటేనే మారు మనసు తగిన ఫలాలు అంటారు పిల్లరా. నిజంగా కనుక మనం మారు మనసు పొంది ఉంటే ఈ 9 ఆత్మ ఫలాలు మనలో ఉండాలి పిల్లరా. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళలో 5వ గల్తీయులకు 19 నా శరీర కార్యాలు అసూయ, ఈర్ష, ద్వేషము, కాము, క్రోధము, మదమత్సరాలు, అపవిత్ర చూపులు, మాటల, తలంపులు, ఆలోచనలు ఉండవు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు, నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఉండి ఏంటంటే ప్రేమ కలిగి ఉంటారు, ఇతరులని ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఇతరులు క్షమిస్తారు, ఇతరులు ప్రేమిస్తారు, సహనం కలిగి ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు, తగ్గింపు కలిగి ఉంటారు, పరిశుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళ స్వార్థం ఉండదు, ధనాపేక్ష ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష ఉండదు, గర్వం ఉండదు, అహంభావం ఉండదు. నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఇటువంటి మంచి గుణాలు కలిగి ఉంటారు కదా. అసూయ, ఈర్ష, ద్వేషము, కామ, క్రోధ, మదమస్తరులు, చెడు చూపులు, మాటలు, తలంపులు, ఆలోచనలు, గర్వ, అహంభావం ఇవన్నీ కలిగి ఉన్నాం అనుకోండి, మన నిజమైన మారు మనసు పొందినట్టు కాదు పిల్లరా. నిజమైన మారు మనసు పొందడం అంటే విగ్రహారాధన విడిచిపెట్టి సృష్టికర్త ప్రభువును ఆరాధించడం మాత్రమే కాదు, ఆయన చెప్పినట్టుగా మారు మనసు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. ఆ మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటంటే పిల్లరా, శరీర కార్యాలను పూర్తిగా విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ప్రేమ, సంతోషం, ఆనందం మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉంటేనే అవే మారు మనసు తగిన ఫలాలు. అవి ఉంటేనే నిజంగా సృష్టికర్త దేవుణ్ణి మనం ఆరాధించినట్టు, మనం సేవించినట్టు పిల్లరా. ఈ దినాలు చాలా మంది విగ్రహారాధన నిజపడి దేవుని సృష్టికర్త దేవుడు అని ప్రభుని తెలుసుకుంటున్నారు, అక్కడితో ఆగిపోతున్నారు. వాళ్ళు శరీర కార్యాలు ఏమి కూడా పోవట్లేదు. అసూయ కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ, గర్వం కానీ, అహంభావం కానీ, చెడు చూపులు, మాటలు, తలంపులు, ఆలోచనలు, వేటిని ధనాపేక్ష కానీ, స్వార్థం కానీ, కొండలు చెప్పడం, నిందలేడు, ఇట్లాంటివి వాళ్ళ నుంచి పోవట్లేదు. వారు ఏ విధంగా పరలోక రాజ్యం వెళ్తారు?
మన పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, ఈ లోకంలో కూడా దేవుడు మనకి అన్ని విషయాల్లో తోడుగా ఉండాలన్నా ఖచ్చితంగా విగ్రహారాధన విడిచిపెట్టి సృష్టికర్తను దేవుడిని ఆరాధించాలి. రెండోది, సృష్టికర్తను ప్రభు యేసుక్రీస్తును ఆరాధించడమే కాదు, ఆయన చెప్పినట్టుగా వాక్యానుసరమైన నడక, వాక్యానుసరమైన జీవితం, వాక్యానుసరమైన ప్రవర్తన. అంటే టోటల్గా ఫైనల్గా గల్తీలు రాసిన 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు మనలో లేకుండా ఉండాలి. 22వ వచనంలో ఆత్మఫలాలు మనలో ఉండాలి. అప్పుడే మన నరకం తప్పించుకుని పరలోక రాజ్యం వెళ్తాం పిల్లరా. ఈ దినాన్ని మనం మరి ఇటు రీతిగా నువ్వు జీవిస్తున్న సృష్టికర్తని దేవుణ్ణి నమ్ముకొని విగ్రహారాధన విడిచిపెట్టి మారు మనసు పొందావా? రెండోది, దేవుణ్ణి నమ్ముకున్న నీవు మారు మనసు తగిన ఫలాలు నీలో ఉన్నాయా? లేదంటే అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇటువంటివి ఉన్నట్టయితే నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేనట్టే. నిజంగా నువ్వు ప్రభుని నమ్ముకున్నట్టయితే ఖచ్చితంగా శరీర కార్యాలు మనలో ఉండకూడదు. మారుమని తగిన ఫలమైనటువంటి ప్రేమ, సమాధానం, సంతోషం, ఆనందము, ఇంద్రియ నిగ్రహములు, సహనం, ఓర్పు, తగ్గింపు, పరిశుద్ధి ఉండాలి. ఇవి ఉంటేనే మనం మారుమనసు పొందినట్టు. ఇవి ఉంటేనే నరకం తప్పించుకుని పరలోక రాజ్యం వెళ్తాం పిల్లరా. ఇవి లేకుండా ప్రభుని నమ్ముకున్నాను, చాలే ఆదివారం మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటే మాత్రం మన పరలోక రాజ్యం వెళ్ళాం పిల్లరా. ఈ లోకంలో కూడా దేవుడు ఆశీర్వాదాలు, దేవుళ్ళు పొందలేం పిల్లరా. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, మారు మనసు పొందండి. రెండోది, మారు మనసు తగిన ఫలాలు కూడా పొందాలి. విగ్రహారాధన విడిచిపెట్టి సృష్టికర్త దేవుని నమ్ముకోవాలి. ఆ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన వాక్యానుసారంగా జీవించి మారు మనసు తగిన ఫలాలు అనేవి, ఆత్మ ఫలాలు అనేవి మనకు కలిగి ఉండాలి. సహించుకోవడం ఇటు తెలియాలి, ఓర్పు అంటే ఇటు తెలియాలి, పరిశుద్ధి అంటే ఇటు తెలియాలి, చూపులు పరిశుద్ధంగా ఉండాలి, తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, సంతోషాలు, తలంపుల ఆలోచన విడిచిపెట్టాలి, ధనాపేక్ష ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, తగ్గింపు కలిగి ఉండాలి. ఇట్లాంటి ఆత్మ ఫలాలు కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాపులరా. కనుక మారు మనసు మనందరం పొందిన వారిగా ఉండాలి, మారు మనసు తగిన ఫలాలు ఫలించే వారిగా ఉండాలి. అలా మనందరూ ఉండాలని ఆ సృష్టికర్తను దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ప్రార్థన చేద్దాం. దైవ కాల సమయంలో తండ్రి అద్భుతంగా మారు మనసు అంటే ఏంటో తెలియజేసావు, మారు మనసు తగిన ఫలాలు ఏంటో తెలియజేసావు. కనుక మేమందరూ మారు మనసు పొందాలి, మారు మనసు తగిన ఫలాలు మేము ఫలించేలాగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపి నడిపించి బలపరచమని, వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమా ప్రభావాలు కన్న తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, దేవుని వాక్యం విన్నారు కనుక మారు మనసు అంటే ఏంటో, మారు మనసు తగిన ఫలాలు ఏంటో నేర్చుకున్నాం కదా. ఇవి రెండు కలిగి ఉన్నప్పుడే నరకం తప్పించే పరలోక రాజ్యం వెళ్తాం. అంత మాత్రం చేత కాదు, ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు నీలో ఉంటే ఆ సృష్టికర్తను దేవుడు నీతోనే ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి విడిపించి అనుక్షణం నీకు తోడు నీడగా ఉండి నీ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉండేలాగా ఆ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. అటువంటి దేవుని కర్మని చెబుతూ మనందరం పొందాలని ఆ ప్రభువు కోరుకుంటున్నారు. ఓకే, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం పిల్లరా. కానీ ఏ విషయం గురించి నిరాశపడక ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఆ సృష్టికర్త దేవుడు సదాకాలం మీతో ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.